you minister or when you do the work of God, నీవు పరిచర్య చేస్తున్న దేవుని సేవలో ఉన్నా కూడా what will the result? దాని ప్రతిఫలం ఏంటి? You don't expect any benefit from others. ఇతరుల నుంచి ఎలాంటి ప్రయోజనము నువ్వు కోరవద్దు. One day Jesus went to a man who was possessed with 2000 devils. ఒకసారి యేసుక్రీస్తు 2000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి యొద్దకు వెళ్ళాడు. He went there and rebuked those demons. అక్కడికి వెళ్ళి ఆ దయ్యాలను గద్దించాడు. And what was the result? ఆ తర్వాత దాని ఫలితం ఏ Those రీతిగా ఉంది? demons went into pigs. ఆ దయ్యాలన్నీ కూడా పందుల గుంపులోనికి వెళ్ళిపోయాయి. They all went and died in the sea. ఆ పందులన్నీ కూడా సముద్రంలోనికి వెళ్ళిపోయి చనిపోయాయి. And what was the result? మరి ఆ తర్వాత ఫలితం ఏ రీతిగా ఉంది? Mark 5th chapter మార్కు సువార్త 5వ అధ్యాయము and 17th verse. 17వ వచనము. That result was they wanted Jesus to leave that village. They said, "Depart from our course." ఆయన ఆ రీతిగా చేసిన తర్వాత ప్రతిఫలం ఈ రీతిగా ఉన్నది. మార్కు 5:17 తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. Oh, he did not expect anything from that village. ఆ గ్రామం నుంచి ఆయన మరేదో ఆశించలేదు. Instead, those people were asking him to depart from that place. ప్రజలు వాళ్ళు ఏ రీతిగా అంటే ఆ యొక్క ప్రాంతంను విడిచి వెళ్ళమని ఆయనను అడుగుతూ ఉన్నారు. Even Paul also, what did he face? పౌలు కూడా ఏం ఎదుర్కోవాల్సి వచ్చింది? Acts 19th chapter అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం and verse 28. 19వ అధ్యాయము 28వ వచనము. When they heard of those things, they were full of wrath. వారు ఆ విషయాలను విని రౌద్రంతో నిండిన వారై. He faced wrath of the people. అక్కడ ప్రజల యొక్క కోపమును ఎదుర్కోవాల్సి వచ్చింది. Many times he faced wrath. ఎన్నో మార్లు ఆ యొక్క ప్రజల కోపాన్ని అతను ఎదుర్కొన్నాడు. Even here also in this village, ఈ యొక్క గ్రామంలో కూడా I experienced those things only. నేను కూడా అదే పరిస్థితులను ఎదుర్కొన్నాను. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా people get wrath. ప్రజలకు కోపం వస్తుంది. People get angry. ప్రజలు కోపగించుకుంటూ రౌద్రంతో ఉంటారు. They don't know why they are getting angry on me. వారికి ఎందుకు నా మీద కోపం వస్తుందో వారికే తెలియదు. To many people I have helped. ఎంతో మందికి నేను సహాయం చేశాను. Many families I helped. ఎన్నో కుటుంబాలకు సహకారంగా ఉన్నాను. In many places. చాలా స్థలాలలో. Don't think you'll get something when you do God's work in any place. మీరు దేవుని పనిలో ఉన్నాం కదా దాన్ని బట్టి ఏదో పొందుకుంటామా అని మీరెంత మాత్రం తలంచొద్దు. Here we saw about Jesus and also about Paul. ఇక్కడ యేసుని చూసాము, పౌలుని కూడా చూస్తున్నాం మనము. And what are you expecting if you do any work of God? మరి మీరు దేవుని పని చేసిన తర్వాత ఎలాంటి విషయాలను ఆశిస్తా ఉన్నారు? Let us turn to Revelation 2nd chapter and 1st verse. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. You see the church of Ephesus. మనం ఎఫెసు సంఘం గురించి చూస్తున్నాము. Ephesus, it was full of wrong doctrine. ఆ యొక్క ఎఫెసు సంఘం అంతా కూడా అబద్ధ బోధతో నింపబడి ఉన్నది. It's not right kind of doctrine. అది సరి అయినటువంటి బోధ ఎంత They మాత్రం didn't కాదు. know the touch of the Holy Spirit. వారికి పరిశుద్ధాత్మని తాకుదల తెలియదు. But they are disciples. కానీ వారు శిష్యులే. Being disciples, they didn't know the work of the Holy Spirit. శిష్యులుగా ఉండి కూడా పరిశుద్ధాత్మని కార్యము ఏ రీతిగా ఉంటుందో వారికి తెలియదు. Jesus said, "Deny yourself. యేసుక్రీస్తు నిన్ను నీవు ఉపేక్షించుకో అని Don't చెప్తున్నాడు. love anything." మరి దేన్ని కూడా నువ్వు ప్రేమించొద్దు. When you minister in any village, నీవు ఏ గ్రామంలోనైనా పరిచర్య చేస్తున్నప్పుడు don't expect something. మరి ఏదో దాన్ని నువ్వు ఆశించొద్దు. If you want to become a preacher, నీవు ఒక బోధకుడుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. be like Paul. పౌలు వలె ఉండు. Be like Jesus. యేసు వలె ఉండు. On and off, you will be expecting some wrath from others. తరచుగా నీవు ఖచ్చితంగా ఇతరుల నుండి కోపంని నువ్వు You may ఎదుర్కోవాల్సి lose వస్తుంది. so many things. Even if you lose your life, నీ జీవితాన్ని కూడా నువ్వు కోల్పోవాల్సి వచ్చినా కూడా you will gain it in heaven. నీవు దాన్ని పరలోక రాజ్యంలో పొందుకుంటావు మళ్ళీ. And 2nd chapter of Revelation 2 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము and 2nd verse. 2వ వచనము. I know your works and the labors and your patience, and you can't bear the evil doers. You have tried them which say they are apostles and they are not. You have found them liars. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి అనియు.
They have such a power. వారికి అలాంటి శక్తి ఉన్నది. What is that power? ఏంటి ఆ యొక్క శక్తి? They have found who are liars and who are true believers. వారు ఎవరు అబద్ధపు బోధకులో ఎవరు నిజమైన వారో వారు Who is real pastor and a false pastor. అతను నిజమైన బోధకుడా అబద్ధ బోధకుడా అని వారు గ్రహించగలరు. They have such a power. అలాంటి శక్తి ఆ సంఘస్థులకు ఉన్నది. But on third verse, కానీ 3వ వచనము, and you have borne and has patience and for my name's sake has labored and has not fainted. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. You have patience. నీకు సహనమున్నది. You have not fainted. నీవు దాని విషయమై అలయలేదు. You are bearing all these difficulties. ఈ భారాలన్నిటినీ కూడా భరిస్తూ ఉన్నావు. And fourth verse, అదే రీతిగా 4వ I వచనం, have somewhat against thee. అయినను ఒకటి నాకున్నది తప్పు, నీ మీద మోపవలసిన ఒక తప్పు ఉన్నది అని What is చెప్తున్నాడు. that? ఏంటి అది? You have left my first love. నీవు మొదట నీకుండిన ప్రేమను నీవు You వదిలితివి. have left. That is the sin in అది the church. ఆ సంఘంలో ఉన్నటువంటి పాపము తప్పు అది. God will show you your sins. దేవుడు నీకు నీ పాపంను చూపిస్తాడు. You may say you are using much patience. నీవు అనవచ్చు నేను ఎంతో సహనాన్ని కనబరుస్తున్నాను అని. I am doing so much work. ఎంతో భారం కార్యములను జరిగిస్తూ I ఉన్నాను. am not fainting. Even though I am fainting, I am again working and working and working and working. అంత భారం భరించినా కూడా నేను అలయక మళ్ళీ మళ్ళీ దాని విషయంలో ముందుకు వెళ్తా You ఉన్నాను. are finding out what is a false prophet and what is not a false prophet. అదే రీతిగా సరి అయిన బోధకుడు ఎవరో అబద్ధమైన బోధకుడు ఎవరో నేను Even తెలుసుకోగలుగుతున్నాను. then God is telling you that you have left the first love for Jesus. ఆ రీతిగా నువ్వు తలంచినప్పటికీ కూడా దేవుడు ఈ సమయంలో చెప్తా ఉన్నాడు, నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. God is now telling you, ఈ సమయంలో దేవుడు నీతో you అదే have left the చెప్తున్నాడు. first love. నీవు నీ మొదటి ప్రేమను You విడిచిపెట్టావు. have left the first prayer. నీవు నీకున్న మొదటి ప్రార్థన You స్థితిని forgot విడిచిపెట్టావు. the communion with God. దేవునితో నీకున్నటువంటి సహవాసాన్ని నువ్వు Now you are కోల్పోయావు. slowly coming down. ఈ సమయంలో నీ ఆత్మ అనేది You are like this దిగజారుతుంది. church of Ephesus. నీవు కూడా ఈ ఎఫెసు సంఘంలోని వారి వల్లనే ఉన్నావు. You think you know everything, నీకు సమస్తము తెలుసు అని but you అనుకుంటున్నావు. have left the first love. కానీ నీ యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టావు. What is the exhortation here? ఇక్కడ వారికి వస్తున్న హెచ్చరిక ఏంటి? Fifth verse. 5వ వచనము, Remember therefore from whence thou hast fallen and repent. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది. ఆ What మొదటి is remembering? ఏంటి జ్ఞాపకం చేసుకోవడం అంటే? Sit at one place ఒక స్థలంలో కూర్చోవాలి, and with fasting. ఉపవాసంతో కూర్చొని. Unless God speaks to you, do not get up. దేవుడు మాట్లాడేంత వరకు లేవనేలకూడదు. That is remembering. అది జ్ఞాపకం You are చేసుకోవడం not అంటే. remembering కానీ నీవు జ్ఞాపకం from చేసుకోవట్లేదు. whence you have fallen. ఎక్కడ నుండి నువ్వు పడిపోయావో You remember it. దాన్ని నువ్వు జ్ఞాపకం God will చేసుకోవాలి. speak to you. దేవుడు నీతో మాట్లాడతాడు. Once I went to a town called Tanuku. ఒకసారి నేను తణుకు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. There was a lecturer. She was a lady lecturer. ఆమె ఒక స్త్రీ, ఆమె లెక్చరర్ గా ఉన్నారు. She was in my meeting. ఆమె కూటములో ఉంది. She heard the word of God అక్కడ ఆమె వాక్యం విన్నది. and went home. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. And that night God gave her a dream. ఆ రాత్రికాల సమయంలో దేవుడు ఆమెకు ఒక కలనిచ్చారు. God showed him a dog. ఆమెకు దేవుడు ఒక కుక్కను చూపించాడు. He was bewildered. She was afraid. What is this? God is showing me a dog. ఆమె ఆ యొక్క కళను పొందుకున్న తర్వాత ఆమె భయపడిపోయింది. ఏంటి That dog was eating what she vomited. ఆ కుక్క ఆ కక్కిన దాన్ని మళ్ళీ తింటుంది. And she immediately rose up. వెంటనే ఆ కళ కన్న తర్వాత ఆమె లేచింది, He knelt down మోకరించింది. and she was asking God, అప్పుడు దేవుణ్ణి అడుగుతా ఉంది, what is this, Lord? ఏంటిది ప్రభువా అని. Why you have shown me a dog? ఎందుకు ఒక కుక్కను మీరు నాకు చూపించారు? And God told her దేవుడు ఆమెతో చెప్పారు, with a voice, ఒక స్వరంతో ఆమెతో మాట్లాడారు, you are the dog. నీవే ఆ కుక్కవు. Once you have left sin, నీవు ఒక మారు నీ పాపాన్ని విడిచిపెట్టి వదిలేశావు. now you are doing the same things. మళ్ళీ నీవు అదే పాపాన్ని జరిగిస్తున్నావు. Repent. పశ్చాత్తాపడు. God is warning you now. దేవుడు ఈ సమయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. Repent. పశ్చాత్తాపడు. You have left the first love. నీవు నీ మొదటి ప్రేమను You విడిచిపెట్టావు. are again seeing and watching those
bad movies. నీవు మళ్ళీ ఆ యొక్క విడిచిపెట్టినటువంటి ఆ సినిమాలను మూవీలను చూస్తూ You are not able to leave your mobile. నీవు నీ ఫోన్ ని విడిచిపెట్టడం లేదు. Always you are with the mobile. అన్ని వేళల ఫోన్ తోనే ఉన్నావు. Always talking with people and people and people. Many people, many friends are there to you. అన్ని వేళల నీకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూనే ఉన్నావు. Put off your mobile. నీ యొక్క మొబైల్ ఫోన్ ని Sit for 2 days. ఆఫ్ చేసుకొని 2 దినాలు కూర్చో. Then remember. అప్పుడు జ్ఞాపకం చేసుకో. What is God will show you your state. దేవుడు నీ పరిస్థితి ఏ రీతిగా ఉందని చూపిస్తాడు. If you don't repent. నీవు పశ్చాత్తాపడకపోతే What is the warning? నీకు వచ్చేటువంటి హెచ్చరిక ఏంటి? Jesus was telling the church of Ephesus. ఇక్కడ ఎఫెసు సంఘంతో యేసుక్రీస్తు I చెప్తున్నాడు, will remove the candlestick. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. Are you loving Jesus? నీవు యేసును ప్రేమిస్తున్నావా? One woman came to Jesus ఒక స్త్రీ యేసు యొద్దకు వచ్చింది. with an alabaster box ఆమె ఆ యొక్క అత్తరు బుడ్డి తీసుకొని ఒక స్త్రీ వచ్చింది. and she broke it, ఆమె దాన్ని పగలగొట్టింది. poured the ointment on the head of Jesus. ఆ యొక్క అత్తరును యేసు తలపైన He పోసింది. completely broke that box. పూర్తిగా ఆ అత్తరు బుడ్డిని ఆమె పగలగొట్టింది. She showed the love for Jesus. ఆమె తన ప్రేమను యేసు ఎడల ఉన్న ప్రేమను కనబరిచింది ఆ రీతిగా. What are you doing? మరి నీవేం Are చేస్తున్నావు? you loving Jesus? నీవు యేసును You have ప్రేమిస్తున్నావా? left the first love. నీవు నీ మొదటి ప్రేమను How you used విడిచిపెట్టావు. to love in the beginning of మొదటి your దినాల్లో conversion. నీ మారు మనసు చెందిన మొదటి దినాల్లో ఏ రీతిగా యేసును ప్రేమించేవి? We see Mary and Martha. మనము మరియా మార్తలను చూస్తున్నాం. Mary was sitting at the feet of Jesus. మరియా యేసు పాదాల యొద్ద కూర్చొని ఉన్నది. And Martha, what was she doing? You know pretty well what was she doing. మార్త ఏం చేస్తుందో మీకు బాగా తెలుసు. He was busy in preparing food for the disciples and Jesus. ఆమె యేసు కొరకు శిష్యుల కొరకు ఆహారము సిద్ధపరుస్తూ But పరిచర్య what నిమిత్తం was ఉన్నది. Mary doing? మరి మరియా ఏం చేస్తా She ఉంది? was just sitting at the feet of Jesus ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుంది. and swallowing all the living words from Jesus. యేసు నుండి వస్తున్నటువంటి ఆ జీవపు మాటలను ఆమె తీసుకుంటుంది. She was sitting at the feet of Jesus. యేసు పాదాల యొద్ద కూర్చుంటుంది. ఆమె. Jesus rebuked Martha. యేసుక్రీస్తు మార్తను గద్దించాడు. Martha, Martha. మార్తా మార్తా, And Mary has chosen the good thing, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. whereas you are much worried about other things. నీవు ఆ విస్తార పనుల నిమిత్తమై చింత కలిగి ఉన్నావు. You have left the first love. నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. Repent. పశ్చాత్తాపడు. Otherwise, Jesus says here, I will remove the candlestick. లేదంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, దీపస్తంభమును దాని చోట నుండి Leave తీసివేతును. all vain things from your life. నీ జీవితంలో నుంచి వ్యర్థమైన సమస్తమును నువ్వు తొలగించు. Repent properly. సరైన రీతిగా This is పశ్చాత్తాపడు. the time to repent. ఇదే సమయం నువ్వు If you పశ్చాత్తాపడ్డా treat it lightly, నీవు దీన్ని తేలిగ్గా ఎంచినట్టయితే God will suddenly take away the candlestick. దేవుడు ఖచ్చితంగా దీపస్తంభాన్ని Be తీసివేస్తాను అని. careful and beware. జాగ్రత్తగా ఉండండి. Let us repent. కాబట్టి పశ్చాత్తాపడదాం.